హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్కే ప్రాపర్టీస్. నా పేరు శివకృష్ణ. ఈరోజు మీ ముందుకి బ్రాండ్ న్యూ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే తీసుకొచ్చాను. మనకి డైమెన్షన్స్ పరంగా చూసుకుంటే 27x50 టోటల్గా 150 స్క్వేర్ యార్డ్స్లో హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే మనకి పెయింట్ వర్క్ అయితే నడుస్తుంది. కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనకి గ్రానైటా లేదా మార్బులా టైల్స్ అనేది కస్టమర్ రిక్వైర్ బట్టి బిల్డర్ గారు చేసిస్తారండి. ఇప్పుడైతే మనకి ఓపెన్ కిచెన్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి 2 BHK, ఫస్ట్ ఫ్లోర్లో అయితే 2 BHK హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మనకి ఈ లొకేషన్ పరంగా చూసుకుంటే బీరంగూడ కమాన్ NH65 నుంచి ఈ ప్రాపర్టీ ఎగ్జాక్ట్గా 4 to 4.5 km డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రాపర్టీ నుంచి చూసుకున్నట్టయితే హైటెక్ సిటీకి ఎగ్జాక్ట్గా 18 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. గచ్చిబౌలికి వచ్చేసరికి 16 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి సుల్తాన్పూర్ లేదా దయారా ఎగ్జిట్ నెంబర్ 4 ORR ఎగ్జిట్ నెంబర్ 4కి ఈ ప్రాపర్టీ వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 2 to 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా బీరంగూడ కమాన్ కృష్ణారెడ్డిపేట్ 100 ఫీట్ రోడ్కి వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ప్రైజ్ విషయానికి వస్తే 1,40,00,000 ప్రైజ్ అనేది కోట్ చేస్తున్నారు. ప్రైజ్ అనేది సిట్టింగ్లో నెగోషియబుల్ అయితే ఉంటుంది. మనకి నార్త్ ఫేసింగ్లో కూడా ఒక డోర్ అయితే వదిలేయడం జరిగింది. మనకి గల్లీ చూసుకున్నట్టయితే గల్లీ ఆల్మోస్ట్ 3 ఫీట్ గల్లీ అయితే వదిలిపెట్టారు. మనకి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి 1 ఫీట్ గల్లీ అయితే వదిలిపెట్టడం జరిగింది. మనకి డ్రైనేజ్ పైప్ లైన్స్, వాటర్ పైప్ లైన్స్ కోసం బ్యాక్ సైడ్లో 1 ఫీట్ గల్లీ అయితే వదిలిపెట్టారు ఫ్రెండ్స్. సో ఇదంతా పార్కింగ్ ఏరియా అయితే కవర్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ వచ్చేసరికి మనకి స్టోరేజ్ ట్యాంకు, బోర్ పాయింట్ అయితే ఉంటుంది. బోర్ కూడా మనకి ఆల్మోస్ట్ 300 ఫీట్ వేయడం జరిగింది. మనకి ఫుల్ వాటర్ అండి. మనకి 50 to 60లోనే వాటర్ అయితే పడడం జరిగింది. బోర్ డెప్త్ టోటల్గా వచ్చేసరికి 300 ఫీట్ అయితే వేయడం జరిగింది. మనకి స్టోరేజ్ ట్యాంక్ చూసుకున్నట్టయితే నియర్లీ 6000 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. మనకి ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ అయితే కవర్ చేస్తాను చూడండి. బాల్కనీ వచ్చేసరికి UPVC షీట్ అయితే ఇవ్వడం జరిగింది. వాటర్ ప్రూఫ్ అండి. మనకి గ్రౌండ్ ఫ్లోర్ కానీ ఫస్ట్ ఫ్లోర్ కానీ మెయిన్ ఫ్రేమ్స్ ఏవైతే గుమ్మాలు ఉన్నాయో కంప్లీట్గా టేక్ అయితే యూజ్ చేయడం జరిగింది. ప్రజెంట్ అయితే పెయింట్ వర్క్ అయితే నడుస్తుంది ఫ్రెండ్స్. కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనకి గ్రానైటా లేదా టైల్స్, మార్బుల్ అనేది కస్టమర్ రిక్వైర్ బట్టి బిల్డర్ గారు చేసిస్తారండి. ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఏదైతే డిజైన్ ఉంటుందో ఫస్ట్ ఫ్లోర్లో కూడా సేమ్ డిజైన్ అయితే ఉంటుంది. ప్యాటర్ను మనకి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి ఇక్కడ సైడ్ బాల్కనీ అయితే వదిలిపెట్టడం జరిగింది. సో ఇక్కడే మనకి వాష్ ఏరియా, అదేవిధంగా వాషింగ్ మిషన్ పాయింట్స్ అయితే ఇక్కడే వచ్చేస్తాయి. ఇక్కడ వచ్చేసరికి మనకి డైనింగ్ ఏరియా అయితే కవర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. 100% వాస్తు ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ ప్రాపర్టీ మీద మనకి బ్యాంక్ లోన్స్ వచ్చేసరికి అప్ టు 80% ప్రాపర్టీ మీద లోన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. హాల్ ఏరియా అనేది చాలా విశాలంగా వస్తుంది. ఎందుకంటే మనకి పార్కింగ్ ఏరియా అయితే కవర్ అవుతుంది కాబట్టి హాల్ ఏరియా అనేది చాలా విశాలంగా వస్తుంది. ఫస్ట్ ఫ్లోర్లో మీకు ఇక్కడ వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్, అదేవిధంగా లో రూఫ్ అయితే ఉంటుంది వాష్రూమ్ పైన. అవి కూడా మీకు కవర్ చేస్తున్నాను. ఒకసారి మీకు గల్లీ కూడా చూపిస్తాను. పైన గల్లీ కూడా ఆల్మోస్ట్ 2.5 ఫీట్ గల్లీ అయితే వదిలిపెట్టడం జరిగింది. మనకి ఇక్కడ వచ్చేసరికి ఒక వాష్ ఏరియా, ఈ ఎండ్కి వచ్చేసరికి ఒక వాష్ ఏరియా అయితే ఉంటుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఎప్పటికప్పుడు మంచి వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను. అవుట్ సైడ్ కూడా మనకి హౌస్ అన్ని ఫిల్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇంటి ముందు రోడ్ చూసుకున్నట్టయితే 25 ఫీట్ రోడ్ అయితే వదిలిపెట్టడం జరిగింది. 25 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.